ఊహించినట్టుగానే ఐపీఎల్ 18వ సీజన్ అర్థాంతరంగా వాయిదా పడింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులతో ఐపీఎల్ ను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కదిద్దుకునే వరకు ఐపీఎల్ మ్యాచ్లు కొనసాగే అవకాశం లేదు. అయితే మ్యాచ్ రీషెడ్యూల్ మిగతా వివరాలపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ తర్వాతే ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జూన్ 20 నుంచి జూలై 31 వరకు 2 నెలల పాటు టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్లోనే ఉండాల్సి వస్తుంది. మొదటి టెస్ట్ జూన్ 20 నుంచి ప్రారంభమవుతున్న టీమిండియా ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడాల్సి ఉండడంతో జూన్ 6 నుంచే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇంకొందరు సీనియర్ ఆటగాళ్లైతే ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్కు వెళ్లి అక్కడ కౌంటీ మ్యాచ్లు ఆడాలని ముందుగానే డిసైడ్ అయ్యారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్ రీషెడ్యూల్ మ్యాచ్లు ఆగస్టులోనే ఉండే అవకాశం ఉంది. అప్పటికి మిగతా దేశాల ఆటగాళ్లు వాళ్ళ టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్ల్లో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ భారత్ టెస్ట్ సిరీస్ పూర్తయ్యాకే అంటే ఆగస్టులో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండడం కూడా కీలకం కానుంది. అదే సమయంలో ఆసియా కప్ సెప్టెంబర్ షెడ్యూల్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. దీంతో ఆసియా కప్ నిరవధికంగా వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లోనే ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీగ్ స్టేజ్ లో ఇంకా 12 మ్యాచ్లు మిగిలి ఉండగా క్వాలిఫైయర్స్, ఫైనల్ కలిపి మరో 4 మ్యాచ్లు అంటే మొత్తం 16 మ్యాచ్ల కనీసం 3 వారాల సమయం కావాల్సి ఉంటుంది. ఐసీసీ క్యాలెండర్ను దృష్టిలో ఉంచుకుని ఈ 3 వారాల విండో కోసం బీసీసీఐ గట్టి కసరత్తే చేయాల్సి ఉంటుంది. విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉంటే సెప్టెంబర్లోనే ఐపీఎల్ 18వ సీజన్ పూర్తయ్యే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.